హలో గాయ్స్, అందరికీ హ్యాపీ క్రిస్మస్ సబ్స్క్రైబర్స్. ఏంటంటే క్రిస్మస్ కాబట్టి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి రావడం జరిగింది. ఓకే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎట్లుంటుందో చూపిస్తాను. ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదేనండి. పద లోపలికి వెళ్ళిపోదాం. గేట్ అయితే తీసేసామండి. మా అత్త అయితే గిన్నెలు రుద్దుతుంది. మా మమ్మ అయితే అన్నం తింటుందండి. ఏదో చెప్తున్నారు. హాయ్ సబ్స్క్రైబర్స్, హ్యాపీ క్రిస్మస్. పొయ్యండి, ఎంత చక్కగా ఉందా మా పొయ్యి. అమ్మమ్మ ఎంత చక్కగా పెట్టుకుంది. అలాగే ఇదే అండి మా గార్డెన్. ఎంత బాగుంటుందో. మా అమ్మమ్మ చాలా చక్కగా పెట్టుకుంటాయి అన్నీ. చాలా జాగ్రత్తగా. డాబా పైకి వెళ్ళిపోదాం. చుక్ చుక్. ఎందుకు డాబా పైకి వెళ్తున్నానా చూస్తారుగా, మీకే తెలుస్తుంది. డాబా పైకి పోతే మా ఊరంతా కనిపిస్తుంది. అందుకే నేను మా డాబా పైకి వచ్చేసాను. ఇదేనండి మా డాబా. అయితే చూడండి, చూస్తే అంటే సూరపోతుంది. ఇది మా ఊరు. ఇదైతే మా ఇల్లు అండి. కనిపిస్తుందా మీకు అందరికీ? ఇగోండి, చెప్పానండి మీకు ఊరు మొత్తం కనిపిస్తుంది అని. ఎంత చక్కగా ఉంటుందో మా ఊరైతే. కానీ అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది, మీకు కనిపించిందేమో. ఎంత బాగుంటుంది మా ఊరైతే. ఈ ఊరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయండి. ఇదేనండి మా సపోటా చెట్టు. మీరు ఎప్పుడు నన్ను కలవలేరు కాబట్టి మీకు ఈ ఇల్లుని మొత్తం చూపిస్తున్నాను. చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్, హ్యాపీ క్రిస్మస్.